కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని అడుగుజాడలో ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటల ద్వారా మన హెచ్చరిక కలిగి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గడిచిన కొన్ని దినాలుగా మనము ఆదికాండం 3వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు ధ్యానిస్తున్నాం. 9వ వచనంలో ఆదాము అవ్వ తినకూడని పండును, విసర్జించబడిన చెట్టు నుండి పండును తిన్న తర్వాత దేవుడు ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావని అడుగుతున్నాడు. చూడండి, దేవుడు మారనివాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు మారనివాడు, ఎప్పటికీ మారనివాడు. ప్రతిరోజు చల్లని పుట్ట ఆయన మాట్లాడకుండా వచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించడానికి ముందు మాట్లాడాడు, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు. దీని నుండి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు మారనివాడు, నిన్న నిరంతర ఏకరీతిగా మారనివాడు అనేది మనకు అర్థమవుతుంది. రెండవది, నేరస్తులను దేవుడు అంత త్వరగా విడిచిపెట్టడాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను రక్షించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నాలో స్వార్థ ప్రకటించాలని మంట అన్నమాట. యెషయా-గ్రంథం 61వ అధ్యాయం 1-4 వచనాలు తీసుకొని ఆ వచనంలో బంధించబడిన వారికి విడుదల, ఆ మాటను బలంగా తాకింది. నేను నిజంగా బంధించబడిన వారు అంటే ఆత్మీయ బంధకాల్లో ఉన్నాయి. నిజంగా బంధించబడిన వారంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? జైల్లో ఉంటారు. జైల్లో స్వార్థ వచ్చారని చెప్పి నేను ఒక దైవజనుడి సహాయంతో నేను జైల్లో స్వార్థకు వెళ్ళేవాడిని. అక్కడ సెల్విన్ అని ఒక భయంకరమైన క్రిమినల్ అన్నమాట. అతను చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఇప్పుడు ఆయన పేరు అడిగినా కూడా చెప్తారు. అతనే చాలా క్రూరుడు అనమాట, ఎంతో మందిని చంపేశాడు. కానీ అతనికి సువార్త చేయమని దేవుడు చెప్పాను. ఆయన స్లోలీ ఆయన కొంచెం మనసు మారి లాస్ట్లో పూర్తిగా మనసు మారి ప్రభులోనికి రావటం జరిగింది. అంటే చూడండి, ఆ క్రిమినల్ దేవుడు చేయి విడిచిపెట్టలేదు. చూసారా? అదేదే ఆదాము అవ్వ జీవితంలో జరిగింది. చెయ్యకూడని నేరాన్ని చేసిన వాళ్ళే కాదండి క్రిమినల్ అవుతారు. అన్యాయం చేసిన వాళ్ళే కదా క్రిమినల్ అవుతారు. ఆదాము అవ్వ చేసింది వాళ్ళతో పోలేదు. వాళ్ళు తరతరానికి వాళ్ళ శాపాన్ని సమకూర్చేశారు, తరతరానికి శాపాన్ని తెచ్చిపెట్టేశారు. తరతరాలకు బాధైపోయినట్టుగా, బాధపడినట్టుగా ఒక చెయ్యకూడని నేరాన్ని చేసి ఎంటైర్ జనరేషన్కే వాళ్ళు నేరం చేశారని చెప్పాలి. అటువంటి ఘోరమైన నేరస్తుల్ని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు, వెంటే వెళ్ళాడు. ఆ పరిశుద్ధంగా ఉన్నప్పుడు, దేవుడు వంటి మనసు కలిగి ఉన్నప్పుడు ప్రేమించాడు. దేవుని నుండి తొలగిపోయిన తర్వాత కూడా ప్రేమించి ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. అవును బిడ్డలారా, ఈరోజు మనం ఏ ఒక్కరిని త్వరగా నువ్వు రక్షణ పొందలేవు, నువ్వు మారు మనసు పొందలేవు, ఇంకా ఎప్పుడుకు నువ్వు నీ జీవితం మారదని మన పొరపాటున నోటితో అనకూడదు. అలా అంటే కనుక మన దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాళ్ళు అవుతాం. ఎటువంటి ఘోరమైన వ్యక్తులైనా రక్షించబడతారు. చూడండి, జక్కయ్య రక్షించబడతారని ఎవరైనా అనుకుని ఉంటారా? లేకపోతే జక్కయ్య అనుకోలేదు, ఊరుకునే చూద్దామని అనుకున్నాడు. చూడండి, ఈరోజు పొలిటికల్ పార్టీలు వాళ్ళ నాయకుడు వెళ్తూ ఉంటే వాళ్ళు పార్టీ వాళ్ళు వెళ్ళటమే కాకుండా కొంచెంమంది అక్కడక్కడ ఇళ్లలో ఉండి చూస్తారు. అది ఊరుకునే చూసేవాళ్ళు అనమాట. ఆ పార్టీ మీద అభిమానం కాదు, విన్నారు కాబట్టి ఆయన ఎవరో చూద్దామని వస్తారు, రోడ్డు దగ్గరకు వస్తారు, లేకపోతే వాళ్ళు ఇళ్ళలో ఉండి చూస్తారు. అలాగే దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు తరతరానికి వాళ్ళు శాపమైపోయారని మనకు అర్థమవుతుంది. అంతేకాదు, నేరమొప్పటం మనుషుల యొక్క వంతు. ఆదామును ఎక్కడ ఉన్నావు అనేది ఇక్కడ నేరం మోపటానికి కోసం వచ్చినట్టుగా కనపడలేదు దేవుడు. ఆయన దేవుడు కనుక నేరం కూడా మోపడు. హల్లెలూయా! దేవుడు ఎవరి మీద నేరం మోపడు. ఆదికాండం 3:10 చదివితే, నేను దిగంబరుడుగా ఉన్నాను కాబట్టి నేను భయపడ్డాను, అందుకొరకు నన్ను నేను కప్పుకున్నాను అంటున్నాడు. అయితే అది వాస్తవం కాదు. ధైర్యంగా తను చేసిన తప్పును ఒప్పుకోవడానికి మనసు రావట్లేదు. చూసారా, ఈరోజు కూడా చాలామంది ఇటువంటి తప్పులు చేసిన తర్వాత వాళ్ళు ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి తన తప్పును ఒప్పుకోరు. అంతేకాదు, ఒక మనిషి సాతాను ద్వారా తప్పు చేస్తే ఆ మనిషి ఏం చేస్తాడంటే మరలా ఇంకొక 10 మంది చెడగొడతాడు. అదే పద్ధతి నడవాలని.
ప్రేరేపిస్తాడు. శరీరక్రియను బట్టి చేసే పాపం వేరు, మనము సాతాను ప్రేరేపణతో చేసే పాపం వేరు. మన శరీరంలో పాప నియమం ఉంది, దాన్ని బట్టి చేసే పాపాలు వేరు, సాతాను ప్రేరేపణతో చేసే పాపం వేరు. ఇవి రెండింటికి గల వ్యత్యాసం కనుక్కోవాలంటే, సాతాను ప్రేరేపణతో పాపం చేసేవాడు ఏం చేస్తాడంటే ఇంకా తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ అదే పాపంలో నెట్టడానికి చూస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, సాతాన్ని మనము పారదోలాలి. వాడు వాసనే మన దరిదాపులో ఉండకూడదు, వాడు మాటల దరిదాపులో రాకూడదు. మనం దేవుని వారము, యేసుక్రీస్తు వారము అని ఉద్దేశించి దేవునికి భయపడుతూ దేవుని కోసం జీవించాల్సిన వారమై ఉన్నారు. మరొకటి ఏంటంటే, ఆదాముకు మరొక ఛాన్స్ ఇచ్చినట్టే, మీరు నేను తినకూడని పండుని ఎందుకు తిన్నారని అడిగి మరొక అవకాశం చేయడానికి దేవుడు ప్రయత్నం చేసినట్టుగా మనకు కనపడుతున్నాయి. చూడండి, దేవుడు ఎంతగా, దేవుడికి మనిషికి ఉన్న సంబంధాలు, అనుసంబంధాలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని అడుగుజాడలో ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటల ద్వారా మన హెచ్చరిక కలిగి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాను. దేవుడు మీ హృదయంలో ఉన్నప్పుడే మీరు పాపం చేయలేరు. అది ఎప్పుడంటే, దేవుడు మన హృదయంలో ఎప్పుడు ఉంటాడంటే, దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే దేవుడు ఉన్నట్టు లెక్క. దేవుడే వాక్యం. అందుకొరకు కీర్తన 119:7-9 ఆ మాట రాయబడి ఉంది. ప్రభు ఆశీర్వదించిన గాక ఈ మాటను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి మమ్మల్ని సాక్షిగా నిలబెట్టండి ప్రభా. ఎటువంటి శోధనలో, పాపంలో పడకుండా సహాయం చేయమని, తోడుగా ఉండి సహాయం చేయమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, బ్లెస్ యూ. దేవుడు మన దీవించిన గాక. ఈరోజు మనకు దేవుడిచ్చే వాగ్దానం మార్కు సువార్త 16వ అధ్యాయం 17. గాడ్ బ్లెస్ యూ.